హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే సిఎస్ఎస్లో ఇంపార్టెంట్ అనే ఒక రూల్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ అనే రూల్ అనేది సిఎస్ఎస్లో ఏ విధంగా యూజ్ అవుతుంది, సో మనం దాన్ని యూజ్ చేసుకుని స్టైల్స్ని ఏ విధంగా ఓవర్ రైట్ చేసుకుని మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డిస్ప్లే చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అండ్ అలాగే మనం ప్రీవియస్గా స్పెసిఫిసిటీ గురించి నేర్చుకున్నాం కదా, సో దాన్ని కూడా మనం ఆ స్పెసిఫిసిటీకి సంబంధించిన ప్రయారిటీస్ని కూడా ఈ ఇంపార్టెంట్ రూల్ అనేది ఓవర్ రైడ్ చేసి ఇంపార్టెంట్కు తగ్గట్టుగా స్టైల్స్ని డిస్ప్లే చేస్తాయి అన్నమాట. ఓకేనా? అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక 4 హెడ్డింగ్స్ తీసుకున్నాను. ఓకేనా? 4 హెడ్డింగ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ 4 హెడ్డింగ్ ఎలిమెంట్స్ని నేను అవుట్పుట్లో చూస్తే ఈ విధంగా ఉన్నాయి కదా. మనం ప్రీవియస్గా చూసాం కదా, నేను దీనికి ఏం చేశానంటే ఈ లైన్కి ఇన్లైన్ స్టైల్ యూజ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది ఇచ్చాను. ఓకే, ఎల్లోని ఇవ్వడం వల్ల అక్కడ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఇంకొక హెడ్డింగ్ ఎలిమెంట్కి ఐడి అనేది ఇచ్చుకున్నాను. ఓకేనా? ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చాను. సో అందుకు ఆ హెడ్డింగ్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ ఎలిమెంట్కి నేనేం చేశానంటే క్లాస్ అనే సెలెక్టర్ ఇచ్చాను. క్లాస్ సెలెక్టర్ ఇచ్చాను అనమాట. ఓకేనా? ఆ క్లాస్ సెలెక్టర్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ ఇచ్చాను. కాబట్టి ఈ నెక్స్ట్ హెడ్డింగ్ ఎలిమెంట్ ఏదైతుందో దానికి బ్లూ అనే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడతో క్లియర్ కదా. ఫోర్త్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను నార్మల్గా దానికి ఎటువంటి క్లాస్ సెలెక్టర్ ఇవ్వలేదు, దానికి ఎటువంటి ఐడి సెలెక్టర్ ఇవ్వలేదు, అండ్ దానికి ఎటువంటి ఇన్లైన్ స్టైల్ కూడా నేను రాయలేదు. ఓకేనా? నేను ఏం చేశానంటే నార్మల్గా ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేశాను. ఓకేనా? దీనికి ఎటువంటి పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను చెప్పలేదు కదా, ఇన్లైన్ స్టైల్ ఇచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ కలరు లేదా ఐడి అన్న క్లాస్ సెలెక్టర్ ఇచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అని నేను స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు. సో నేను దీనికి ఏం చెప్పకపోవడం వల్ల అదేం తీసుకున్నదంటే లాస్ట్లో ఏదైతే ఉందో ట్యాగ్ నేమ్ సెలెక్టర్, సో ఆ ట్యాగ్ నేమ్ సెలెక్టర్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుంది. ఓకేనా? దాన్ని మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. సో అది మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని తీసుకున్నది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ రూల్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా, ఇది ఏం జరిగిందంటే స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ గురించి మనకు తెలుసు కదా, ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని సో ప్రయారిటీకి తగ్గట్టుగానే స్టైల్స్ అనేది అప్లై అవుతుందని మనకు తెలుసు కదా. అంటే దీన్ని బట్టి ప్రకారం ఏంటి, ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా ఈ క్లాస్ సెలెక్టర్కి, ఈ ఐడి సెలెక్టర్కి, ఈ ఇన్లైన్ సెలెక్టర్ ఏదైతే ఉందో వీటికే కదా ఎక్కువ ప్రయారిటీ ఉంటారు కదా. అందుకే కదా వాటికి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇచ్చినా సరే ట్యాగ్ నేమ్ సెలెక్టర్లో ఉన్న స్టైల్, ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్లో ఉన్న కలర్ ఏమి ఈ మూడింటికి కూడా అప్లై అవ్వలేదు. ఎందుకంటే వాటికంటూ పర్టికులర్గా చెప్పాం కాబట్టి ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా ఈ క్లాస్ సెలెక్టరే ఎక్కువ ప్రయారిటీ కాబట్టి ఆ ఎలిమెంట్కి ఈ కలరే యాడ్ అయిపోయింది కదా. అండ్ అలాగే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా ఈ ఐడి సెలెక్టర్కి ఎక్కువ ప్రయారిటీ కాబట్టి ఆ ఐడి ఏదైతే మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పామో దానికి ఆ రెడ్ అనేది అప్లై అయిపోయింది కదా. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈ H1 ఆ లోపల నేను ఇచ్చాను కదా, ఏమి ఇచ్చాను, నార్మల్ ఐడి, క్లాసు, ఇన్లైన్ స్టైల్స్ ఇవన్నీ ఇచ్చాను కదా. సో నాకు ఆ ప్రయారిటీని ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే దాన్ని కాకుండా నాకు ఆ హెడ్డింగ్, ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉన్న అన్ని హెడ్డింగ్ ఎలిమెంట్స్కి కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా? అలాంటప్పుడు మనం ఈ విధంగా రన్ చేస్తే అసలు యాడ్ అవుతుందా? యాడ్ అవ్వదు కదా. ఎందుకు యాడ్ అవుతుంది? యాడ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ వాటిలో ఉన్న స్టైల్స్ని అప్లై చేసుకుంటుంది. ఇంకా దీని దగ్గరికి రావు, ఎందుకంటే దీనికి ప్రయారిటీ తక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ అనే రూల్ ఉంటుంది అనమాట. ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఇంపార్టెంట్ అని రాసామనుకోండి, సేవ్ చేస్తాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏం జరుగుద్ది ఏంటో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. చూసారా ఏం జరిగింది? ఓన్లీ ఈ H1 ట్యాగ్ అసలు ఇక్కడ 4కి కూడా స్టైల్స్ అప్లై అవ్వడానికి గల కారణం ఏంటంటే 4 హెడ్డింగ్ ఎలిమెంట్సే కదా. ఓకేనా? 4 హెడ్డింగ్ ఎలిమెంట్సే. సో మనకు తెలిసిన రూల్ ప్రకారం ఏంటి, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేస్తే ఆ HTMLలో ఉన్న అన్ని ట్యాగ్స్కి కూడా ఆ స్టైల్స్ అనేది అప్లై అవుతుంది కదా. సో అందుకనేసే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసాం. మనం స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి ఇందులో ఉన్న అన్ని హెడ్డింగ్ ఎలిమెంట్స్కి కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది. ఓకేనా? మనం ఇంపార్టెంట్ ఇవ్వకముందు ఏం జరిగింది, ఇంపార్టెంట్ ఇవ్వకముందు కూడా ఇవన్నీ హెడ్డింగ్ ఎలిమెంట్సే, కాకపోతే అన్నింటికి అప్లై అవ్వలేదు. ఎందుకంటే వాటికి ఇవే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి.
ఆ హెడ్డింగ్ కానీ, ఐడి కానీ, క్లాస్ కానీ వాటిలో మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం కాబట్టి వాటికే ప్రయారిటీ ఇచ్చింది. ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ని పట్టించుకోలేదు. బట్ మనం ఏం చెప్పామంటే అక్కడ నీకు ఎంత ప్రయారిటీ ఉన్నా నాకు అనవసరం, బట్ నేను ఎందులో ఉంటే ఆ స్టైల్స్ మాత్రమే అప్లై అవ్వాలి అని మనం పర్టికులర్గా చెప్పాం కాబట్టి ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి సంబంధించిన అన్నింటిలోని కూడా కలర్స్ అనేది యాడ్ అయిందనమాట. ఓకేనా. అదే మనం ఇంపార్టెంట్ లేదనుకోండి, అసలు ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఓన్లీ ఒకదానికే అప్లై అవుద్ది. అంటే ఆ ఒక్కదానికి దేనికి మనం ఎటువంటి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేని ఎలిమెంట్ ఉంది కదా, అంటే ఐడి, క్లాసు, ఇన్లైన్ ఇవేమీ మెన్షన్ చేయకుండా నార్మల్గా ఉన్న ఎలిమెంట్కి మాత్రమే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనేది అప్లై అవుద్ది. రిమైనింగ్ వాటికి మెన్షన్ చేసాం కాబట్టి దానికి ఎక్కువ ప్రయారిటీ కాబట్టి దాంట్లో ఉన్నాయి దానికి అప్లై అవుతాయి కదా. బట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టడం వల్ల ఏంటంటే ఆ ప్రయారిటీ లెవెల్స్ ఉన్నా కానీ ఆ ప్రయారిటీ లెవెల్స్ అన్నింటినీ తీసేసి ఓన్లీ దీంట్లో ఉన్న స్టైల్ మాత్రమే అప్లై అవ్వాలి అని మనం ఇంపార్టెంట్ అని పెట్టడం వల్ల సో ఏం జరిగింది, అవన్నీ కూడా ప్రయారిటీకి సంబంధించినవి అవన్నీ పోయాయి ఓన్లీ దీంట్లో ఉన్నది మాత్రమే అప్లై అయిందనమాట. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.